ఎలాగైతే టొబాకో ఒక వ్యసనమో ఫోన్ ఒక వ్యసనం. దాన్ని తగ్గించేందుకు మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడుందంతా, ఇక్కడ నువ్వు కంట్రోల్ చేయాలి మెల్లిమెల్లిగా. నేను ఎలా చేశాను, నాకు కూడా ఇది పట్టింది. ఒకరోజు ఈ పురుగు కుట్టింది. పురుగు కుట్టిన తర్వాత నేనేం చేశాను అంటే మెల్లిమెల్లిగా చూడ్డాన్ని వినడంతో ఆపాను. ఉదాహరణకు చెప్తాను మీకు. పంచదార వేసిన కాకినాడ కాజా అంటే బాగా ఇష్టం అనుకోండి, తీపి తినకుండా ఆగలేరు అనుకోండి. ఈ కాకినాడ కాజాను మీకు షుగర్ వచ్చిందనుకోండి, తినాలి కానీ తీపి ఉండకూడదు. ఏం చేస్తారు? మొదట తీపి తగ్గిస్తారు, ఆ తర్వాత షుగర్లెస్కి వెళ్తారు, ఆ తర్వాత షుగర్లెస్ టేస్ట్ నచ్చక కాకినాడ కాజానే వదిలేస్తారు. ఇదొక పద్ధతి. ఇదే సరైన పద్ధతి అనట్లేదు, ఇది కూడా ఒక పద్ధతి. చాలామంది పెద్దోళ్ళు ఫస్ట్ బాగా బెల్లం వేసిన ఛాయ్ తాగేటోళ్ళు, కాఫీ తాగేటోళ్ళు మెల్లిగా బెల్లం నుంచి ఎక్కడికి వచ్చారు? పంచదారకు వచ్చారు. పంచదార నుంచి స్టీవియాకు వచ్చారు. స్టీవియా నుంచి షుగర్లెస్కి వచ్చారు. షుగర్లెస్ తర్వాత ఇది తాగితే ఎంత, తాగకపోతే ఎంత అన్నారు. ఒకరోజు రాత్రి వెళ్ళకపోతే ఇదొక పద్ధతి. నేనేం చేశాను అనంటే వీడియో చూడటం అనేది ముఖ్యంగా సాయంత్రం రాత్రిపూట పడుకోవటానికి గంట లేకపోతే 2 గంటల ముందు మీ స్క్రీన్స్ ఆఫ్ అవ్వకపోతే మీకు నైట్ అంతా నిద్ర సరిగ్గా ఉండదు. మీరు చూసింది తిరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ ఫిజియాలజీ. మన మైండ్ అలా పనిచేస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే చూడటం నుంచి వినడానికి రావచ్చు. అంటే ఈ రెండు పని చేయడం బదులు ఇది ఆపేసి ఇది పని చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత దాన్ని సమయం తగ్గించవచ్చు. అరగంట వినేదాన్ని 15 నిమిషాలు చేయొచ్చు. 15 నిమిషాల నుంచి 5 నిమిషాలు చేయొచ్చు. 5 నిమిషాల తర్వాత పక్కన నీకు పెండ్లైంటే నీ భార్యను మాట్లాడమంటే ఆమె మాట్లాడుతుంటే నిద్రపోతావు. లేదనుకో మీ అమ్మనో అక్కనో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతాం. ఇంతకుముందు మనం ఇలాగే చేసాం, మీకు గుర్తుందో లేదో. 6 బయట సాయంత్రం 7 అవ్వంగానే మంచిగా అరుగుల మీద కూర్చుని బాగా తిన్న తర్వాత ఏమి బాగున్నావా అని ఈమంటే బాగున్నా, ఇంత నీకు హైదరాబాద్ పోయింటిమి అని ఈమె మొదలు పెడితే ఒక అరగంట మాట్లాడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. చక్కగా నిద్రపోయేటోళ్ళు బయట మంచాలు వేసుకుని. మనం అందరం ఇలాగే పెరిగాం, రైట్? చక్కగా గాలి వస్తుంది. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ రూట్స్, మళ్ళీ మనం అలా వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం అభ్యాసం తీసుకుంటే, అలాగే దాంతోపాటు మీ మనసు ఆధ్యాత్మికత వైపుకు, సంఘము, యాక్టివిటీస్, యూత్ ఫెలోషిప్, మ్యూజిక్ చాలా ఉన్నాయి కదా, వాటిని కూడా చేయొచ్చు.